జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాలో భారీ సభకు హాజరయ్యారు. ప్రవాస భారతీయుల కోసం సిడ్నీలో జరిగిన ఒక గ్రాండ్ కమ్యూనిటీ ఈవెంట్లో మంగళవారం ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీతో పాటు మోదీ కూడా హాజరయ్యారు. అశేష జనవాహిని మధ్య ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఆల్బనీస్ ప్రధాని మోదీని ది బాస్ అని అన్నారు. ఆల్బనీస్ పీఎం మోదీని ప్రఖ్యాత రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోలుస్తూ ఆకాశానికెత్తారు. భారత్ మాతా కీ జై, వందే మాతరం, మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ సిడ్నీ స్టేడియం వద్ద ఉన్న ప్రేక్షకుల నుండి పీఎం మోదీకి లభించిన అద్భుతమైన స్వాగతాన్ని చూసిన ఆల్బనీస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికన్ గాయకుడు, గేయ రచయిత బ్రూస్ స్ప్రింగ్స్టీన్ కంటే మోదీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని తెలిపారు. అయితే ఈ ఈవెంట్లో ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. నైపుణ్యం కలిగిన నిపుణుల తరలింపును మరింత సులభతరం చేయడానికి ఆస్ట్రేలియా, భారతదేశం మధ్య మైగ్రేషన్ మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందంతో ఆస్ట్రేలియాలో భారతీయులు పనిచేయటం సులభతరం అవుతుందని ప్రధాని ఉద్ఘాటించారు. ప్రవాస భారతీయులు సొంత దేశానికి వస్తున్నప్పుడు తోడుగా ఆస్ట్రేలియా స్నేహితులను కూడా తీసుకుని రావాలని అన్నారు. ఇది ఆస్ట్రేలియా, భారత్ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. దీంతో పాటు ఆస్ట్రేలియాలోని పర్రమట సిటీ కౌన్సిల్లో భారతీయ సంతతికి చెందిన మొదటి లార్డ్ మేయర్ ఎన్నికను ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రశంసించారు. ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోదీ విదేశాల్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2019లో టెక్సస్లో హౌడీ మోడీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపారు. దీంతో పాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూఏఈలో పర్యటనలు జరిగినప్పుడల్లా ప్రవాస భారతీయులతో కలిసి పెద్ద ఎత్తున సభలు నిర్వహించారు. ఇందులో ఇండియన్ డయాస్పోరాను ప్రపంచానికి చాటి చెబుతూ భారతీయ నైపుణ్యం గురించి తన సభలో మాట్లాడేవారు. ప్రవాసులు ఆయా దేశాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, ఆయా దేశాల అభివృద్ధిలో ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. అయితే మోదీ ఎప్పుడు బహిరంగ సభలను పెట్టినా దేశంలో ప్రతిపక్షాలు విమర్శిస్తూనే వచ్చాయి. హౌడీ మోదీ కార్యక్రమంలో ట్రంప్ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించారని విమర్శలు చేశారు. అయితే విదేశాల్లో మోదీ ఎందుకు సభలు నిర్వహిస్తున్నారు, ప్రత్యేకించి ఇండియన్ డయాస్పోరా గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారు అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం నుంచి ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లిన ప్రవాసులను ఎన్ఆర్ఐలు అంటారు. ఎన్ఆర్ఐలు భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా తోడ్పడుతున్నాయి. వీరు దేశ ఆర్థిక వ్యవస్థలో మూలధనం, పెట్టుబడి మొదలైన వాటి ద్వారా అంతర్గతంగా ఉపాధిని సృష్టించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది. మొత్తం దేశ జనాభాలో ఎన్ఆర్ఐలు 1% మాత్రమే ఉన్నప్పటికీ వారు భారతదేశంలో విదేశీ కరెన్సీ ప్రవాహానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబాలకు ఎన్ఆర్ఐలు పంపే డబ్బులు దేశంలో విదేశీ మారకం పెరగటానికి తోడ్పాటును అందిస్తోంది. ముఖ్యంగా దేశం ఆర్థిక మందగమనంలో ఉన్న కాలంలో భారతదేశ జీడీపీకి ఎన్ఆర్ఐ సహకారం ముఖ్యమైంది. దీంతో భారతీయ బ్యాంకుల్లో అనేక స్వల్ప, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలను అందించడం ద్వారా ఎన్ఆర్ఐ డిపాజిట్లను మరింతగా పెంచాలని ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రవాస భారతీయులు పంపే డబ్బును రెమిటెన్స్ అని అంటారు. 1991 నుండి భారతదేశం క్రమంగా రెమిటెన్స్ వృద్ధిని సాధిస్తోంది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2016లో భారత్ $62.75 బిలియన్ రెమిటెన్స్ను అందుకుంటే 2017లో ఇది $68.97 బిలియన్ పెరిగింది. 2018లో ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం భారతదేశం రెమిటెన్స్ అత్యధికంగా $79 బిలియన్ పొందినట్లు తెలిపింది. ఇందులో తరువాతి స్థానంలో చైనా $67 బిలియన్ పొందగా మెక్సికో $36 బిలియన్ పొందినట్లు తెలిపింది. ఈ చెల్లింపులు భారతదేశ జీడీపీలో 2.9% ఉన్నాయని, రెమిటెన్స్లు దేశ విదేశీ మారక ద్రవ్యంలో దాదాపు 22% నుండి 23% వరకు ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో పాటు దేశంలో పెట్టుబడులు అందించడానికి ప్రవాస భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల్లో వారి సంపదలో కొంత భాగాన్ని భారత్లో స్టార్టప్ల రూపంలో వెచ్చిస్తున్నారు. ప్రస్తుత కాలంలో దేశంలో అనేక మంది తమ ప్రతిభను ఉపయోగించి దీనికి ఎన్ఆర్ఐల పెట్టుబడులను సహాయంగా తీసుకొని స్టార్టప్లను ప్రారంభిస్తున్నారు.
ఈ విధంగా కూడా ఎన్ఆర్ఐలు ఉపయోగపడుతున్నారు. ప్రవాస భారతీయులు ఇప్పుడే కాదు, దేశ స్వతంత్రం కోసం పోరాటం సాగిస్తున్న సమయంలోనూ ఇండియన్ డయాస్పోరా కీలకంగా వ్యవహరించింది. ఇందులో కీలక వ్యక్తి లాలా హర్దయాల్. న్యూఢిల్లీలో జన్మించిన ఇతను అమెరికాలో అమెరికన్ సమాజాన్ని సమీకరించడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. డయాస్పోరా కమ్యూనిటీలో మరొక ముఖ్య వ్యక్తి శ్యామ్జీ కృష్ణ వర్మ. ఆక్స్ఫోర్డ్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ లండన్లోని ఇండియన్ హౌస్ వ్యవస్థాపకుడుగా ఉంటూ అక్కడి నుంచి స్వతంత్ర పోరాటాన్ని నడిపారు. దీని తర్వాత సావర్కర్, మేడం కామా వంటి భారతీయ స్వతంత్ర సమరయోధులు విదేశాల్లో ఉంటూ భారత స్వతంత్ర పోరాటాన్ని నడిపారు. అయితే ఇన్నాళ్ళు ఇండియన్ డయాస్పోరాను కాంగ్రెస్ చిన్న చూపు చూసింది. వారి సేవలను గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పవలసిన ప్రభుత్వం వారిని పట్టించుకోవడం మానేసింది. కానీ మోదీ ప్రధాని అయ్యాక వారి సేవలను గుర్తించడం మొదలుపెట్టారు. ప్రవాస భారతీయులు అంటే భారతదేశానికి ప్రతినిధులని మోదీ చాలాసార్లు వ్యాఖ్యానించారు కూడా. ఈ ఏడాది జనవరిలో ప్రవాస భారతీయ దివాస్లో మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రవాస భారతీయులందరూ భారత అంబాసిడర్లుగా మోదీ భావించారు. భారతదేశానికి దూతలుగా ప్రవాస భారతీయులు వ్యవహరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. దేశ బ్రాండ్ అంబాసిడర్గా మేక్ ఇన్ ఇండియా, యోగా, హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ, చిరుధాన్యులు ప్రవాసులు అంబాసిడర్లు అని అన్నారు. ప్రవాస భారతీయుల్లో వసుధైక కుటుంబం స్ఫూర్తి కనిపిస్తుందని చెప్పారు. భారత్ కేవలం జ్ఞానానికి కేంద్రంగా మాత్రమే ఉండదని, నైపుణ్యానికి రాజధానిగా మారనుందని ఉద్ఘాటించారు. యువత పని పట్ల నైపుణ్యాలు, విలువలు, నిజాయితీ, నిబద్ధత కలిగి ఉన్నారని చెప్పారు. ఈ నైపుణ్య రాజధాని ప్రపంచానికి అభివృద్ధి ఇంజన్గా మారనుందని అన్నారు. ప్రవాస భారతీయులు దేశానికి ఆదాయాన్ని అందించడమే కాకుండా ప్రపంచానికి భారతదేశ నైపుణ్య శక్తిని అందిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో సైతం ప్రవాస భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ఆయా దేశాల్లో రాజకీయంగానూ ప్రవాస భారతీయులు రాణిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోంది. ఓవైపు జీడీపీలో 5వ స్థానానికి ఎగబాకింది. 2030 కల్లా ఇది మరింత ఎగబాకి ప్రపంచంలోనే 2వ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని గణాంకాలు వెలువడుతున్నాయి. ఈ విధంగా ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు దేశ నైపుణ్య బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే భారతీయ నైపుణ్యాన్ని ప్రపంచం గుర్తించేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇండియన్ డయాస్పోరా బలాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.